షాలోమ్. మీకు ఉదయకాల శుభములు. అనుదిన వాక్య ధ్యానం డైలీ బ్రెత్కు మీకు స్వాగతం. ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము కీర్తన గ్రంథము 14వ కీర్తన 7వ వచనం చదువుకుందాం. శ్రద్ధగా ఆలకించగలరని మనవి. సియోనులో నుండి ఇశ్రాయేలునకు రక్షణ కలుగునుగాక. యెహోవా చెరలోని తన ప్రజలను రప్పించున్నప్పుడు యాకోబు హర్షించును, ఇశ్రాయేలు సంతోషించును. ప్రభునందు ప్రియులారా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నాను. రక్షణ దేవుడిచ్చేదండి. చెర నుంచి విడిపించబడాలి అన్నా, మన కట్లు తెంపబడాలి అన్నా, బంధకాల నుంచి విముక్తి కావాలన్నా సరే దేవుడు తప్ప ఎవరున్నారు? మనుష్యులు విడిపించవచ్చు. మనుషులే కదా దేవుడిగా వచ్చి నన్ను ఆదుకున్నది అని చెప్పొచ్చు ప్రియులారా. అయితే శాశ్వతంగా నీకు విముక్తిని ప్రసాదించేది, అనగా ఈ లోక పాప బానిసత్వం నుంచి నిన్ను విడిపించేది ప్రభువే. ఎందుకంటారా? ఆయనే విమోచకుడు అనే నామకరణంతో భూమి మీదకి వచ్చారు. ఎందుకు విడిపించకపోతే నష్టం ఏమిటి? నా బ్రతుకు నేను బ్రతుకుతున్నాను కదా, నేను ఎవరి మీద ఆధారపడనని చెప్పేవారు కూడా లేకపోలేదండి. మనిషి తనకి ఇష్టం వచ్చినట్లు జీవిస్తూ తనకు నచ్చిందే కరెక్ట్ అనుకుని జీవించుకుంటూ వెళ్ళిపోతే చివరికి ఆ క్రియలన్నిటిని బట్టి జీతం ఉంటుంది కదా. ఎస్, పనివాడు జీతమునకు పాత్రుడే. అది చేసే పని, ఆ కార్యం, ఆ క్రియలన్నీ సత్క్రియ అయితే దానికి జీతం ఉంది, దుష్క్రియలైతే దానికి కూడా జీతం ఉంటుంది. అయితే ఆ దుష్క్రియలకు వచ్చే జీతం నరకం, పాతాళం. దాని నుండి తప్పించబడాలి, అగ్నిగుండ పంచు నుంచి లాగబడాలి, చెర నుంచి విముక్తి అంటున్నాడు ఇక్కడ. అలా విడిపించబడాలి అంటే, ఆ పాపిని రక్షించాలి అంటే పుణ్యాత్ముడై ఉండాలి. ప్రభు అందుకే ఈ భూమి మీదకి మనుషులను రక్షించుటకు మనుజావతారిగా వచ్చాడు ఆయన. ఇక్కడ వ్రాయబడిన మాట, సియోనులో నుండి ఇశ్రాయేలునకు రక్షణ కలుగునుగాక. పరమ కనాను నూతన యెరూషలేమని ఇప్పుడు మనము స్వర్గాన్ని పిలుస్తూ ఉంటారు, పరలోకాన్ని పిలుస్తున్నాం. రక్షించువాడు యెహోవానే. రక్షణ యెహోవాది అంటే పాపము నుండి విడిపించువాడు ఆయన. పశ్చాత్తాపం ప్రతిరోజు కావాలి అండి. ఏ ఒక్కరోజు పశ్చాత్తాపడితే చాలదు. ఈరోజు ఈ గంట నేనేమి తప్పు చేయలేదు, పరిపూర్ణంగా ఉన్నానని నీకు నువ్వు చెప్పుకోవచ్చు. కానీ నీ మనస్సాక్షికి తెలుసు కదా, దేవుడి చేత నిర్దోషి అని మనం ఎంచబడాలండి. అది దేవుడు తన ప్రజలని చెరలో నుంచి రప్పించినప్పుడట యాకోబు హర్షించును, సంతోషం. మరి అక్షరార్థంగా మనం అర్థం తీసుకుంటే యాకోబు అంటే మోసగాడే. ఇశ్రాయేలుగా మార్చలేదా దేవుడు? ఆ పాత జీవితం నుంచి విడిపించలేదా? కన్ఫెషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఒప్పుకోలు చాలా అవసరం. ఎస్, నేను నా అంతట బ్రతకలేను, నన్ను బ్రతికించువాడు ప్రభు. ఆయన ద్వారానే నేను జీవిస్తాను. ఆయనే నా కొరకు చనిపోయాడు, నా పాపముల కొరకు తిరిగి లేచాడు అని విశ్వసిస్తే అది నోటితో బయటకు ఒప్పుకోగలుగుతాం. హృదయంలో విశ్వాసమే లేనప్పుడు ఎలా ఒప్పుకోగలుగుతాం పిల్లరా? సంతోషం ఎక్కడి నుంచి వస్తుంది? ప్రభు చేసిన ఆ బృహత్తరమైనటువంటి ఆ ప్రణాళిక ఉందో చూశారు. ఏది? తన ప్రాణత్యాగం. అది కేవలం ఇశ్రాయేలుకే కాదు, ఆ త్యాగాన్ని విశ్వసించిన వారందరికీ రక్షణ. అట్టి రక్షణ ఆనందం మీరు పొందుకున్నారా? ఆ రక్షణను మీరు సొంతం చేసుకున్నారా? మీరు హర్షిస్తారు, మీరు సంతోషిస్తారు. మీ సంతోషాన్ని సకల జనులతో షేర్ చేసుకుంటారు కూడా. అట్టి రక్షణతో నీవు నిత్యము జీవించుదువుగాక. ఆమేన్.